కాకపోతే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది. ఎందుకంటే దీనికి నేను కూడా సఫర్ అవుతూ ఉంటాను కాబట్టి అడుగుతున్నాను. నాలాగే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తీసుకెళ్ళడం బాగుంటుంది అనిపిస్తుంది. సో హెయిర్ ఫాల్ అసలు రీజన్ ఏమంటారు? హెయిర్ ఫాల్ అనేది యాక్చువల్గా మనకు ఏం లేదు జనరల్. ఫస్ట్ చాలామంది ఆయిల్స్ వాడతారు, క్రీమ్స్ వాడతారు, సంథింగ్ ఏదో ఒకటి హెయిర్ ఫాలింగ్. అంటే ఇంకా హెయిర్ అనేది ఒక సోషల్ ఫోబియా క్రియేట్ చేసేటువంటి స్ట్రెస్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు హెయిర్ అనేది మనకు ఒక 50-60 హెయిర్స్ చూసేసరికి ఇంకా టెన్షన్ అయిపోయి ఇంకా ప్రెజర్లోకి వెళ్ళిపోయి ఇంకా ఫాల్ అవుతుంటుంది. ఇది నిజమేనా? యాక్చువల్లీ ఎక్కువ టెన్షన్ మా మమ్మీ అంటుండదు, ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫాల్ అవుతుంది. ఖచ్చితంగా జనరల్గా మనిషికి అనేటువంటిది జనరల్గా అప్పుడప్పుడు కొంచెం హెయిర్ ఊడిపోతుంటుంది. ఇది డైలీ గ్రో అవుతుంది ఉంటుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది లేడీస్ కానీ చాలామంది జెంట్స్ కానీ కొంచెం దువ్వెనకి ఎంటికలు కనిపిస్తేనే టెన్షన్ పడిపోతారు. ఆ టెన్షన్ వల్ల ఏమవుతుంది, ఉన్న హెయిర్ ఇంకా ఎక్కువ ఊడిపోతుంటుంది. సో హెయిర్ అనేది యాక్చువల్గా డిప్రెషన్లోకి వెళ్తారు హెయిర్ ఫాలింగ్ వల్ల. చాలామంది లేడీస్ హెయిర్ ఫాలింగ్ వల్ల సోషల్ ఫోబియాతో నేను రేపొద్దున అందరినీ ఎట్లా ఫేస్ చేయాలి నాకున్న ప్రాబ్లమ్ని ఒక డిప్రెసివ్ కండిషన్లోకి కూడా హెయిర్ ఫాలింగ్లోకి వెళ్తారు. బట్ బేసిక్గా హెయిర్ ఫాలింగ్కి ఏ ఆయిల్స్ పనిచేయవు. ఇప్పుడు 53, 108, 166, 204 మూలికలు వేసి చేసేవి ఏవైనా సరే హెయిర్ ఫాలింగ్ అనేది బయట నుంచి వచ్చే ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ అ రూట్ డిస్టర్బెన్స్ వలన వచ్చింది. ఆ రూట్ డిస్టర్బెన్స్ జరగాలంటే కనుక మన బాడీలో సమ్ మినరల్ డెఫిషియన్సీ కానీ విటమిన్ డెఫిషియన్సీ కానీ జరిగితే వస్తుంది హెయిర్ ఫాలింగ్ అనేది. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంటే హెయిర్ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వలన హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మనం ట్రీట్ చేసుకోకుండా ఒట్టిగా హెయిర్ ఫాల్కి పైనుంచి మనం ఏది వాడినా సరే హెయిర్ అనేది ఊరికే పైకి వరకు పనిచేస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ట్రీటబుల్. రోజు స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల హీట్ ప్రొడక్ట్స్ హెయిర్ స్ట్రాంగ్ అయిపోతుంటుంది. మీకు సపోజ్ మీ ఇంటర్నల్ రూట్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, మీరు స్ట్రైట్నింగ్ చేసుకున్నా ప్రెజర్ చేసినా ఈవెన్ జుట్టు పట్టుకొని లాగినా సరే అవి హెయిర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంటుంది. అంటే మీకు తయారైపోతుంటుంది. అట్లా హెయిర్ ఫాలింగ్ అనేది బయట నుంచి జరిగే ప్రాసెస్ కాదు. సో లోపల నుంచి మనం తీసుకోవాలి. లోపల నుంచి అంటే కనుక చాలా మందికి గట్ ఇష్యూస్ అనేది మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ హెయిర్ ఫాలింగ్. ఆ గట్ ఇష్యూస్ అనేది డెఫిషియన్సీస్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల హెయిర్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ అనేది జనరల్గా ఉంటుంది. సో జనరల్గా హెయిర్ ఫాలింగ్ అనేది మనకు వస్తే కనుక హెరిడిటరీ నుంచి రావాల్సిందే కానీ జనరల్గా న్యాచురల్గా వచ్చేటువంటి సిస్టమ్ కాదు. కొందరికి అయితే హెయిర్ విపరీతంగా ఉంటాయి, కొందరికి అయితే హెయిర్ తక్కువ ఉంటాయి, కొందరికి ఇవన్నీ కూడా అంటే కనుక బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. సో ఆ రూట్ని ట్రీట్ చేసుకోకుండా మనం ఎప్పుడైతే తలకు మొత్తం ఆయిల్స్ అని అప్లై చేసుకొని క్రీమ్స్ అని అప్లై చేసుకొని మర్దాన్ చేసుకుంటే ఇవన్నీ సైకలాజికల్గా టెంపరీగా మనకి బెటర్ అయితే కానీ బట్ ఆ రూట్ని కనుక స్ట్రాంగ్ చేసుకోకపోతే హెయిర్ ఫాలింగ్ అనేది ఎప్పటికీ ఆగదు ఖచ్చితంగా. ఓకే, అంటే జనరలీ నాన్నగారికి తాతగారికి ఉంటే మాత్రం వస్తుంది. అది హెరిడిటరీలో ఒక ఏజ్ తర్వాత అది కూడా ఓకే, ఒక ఏజ్ తర్వాత ఏజ్ ప్రాసెస్లో ఏజ్ పెరిగే కొద్దీ కొందరికి ఆ సిస్టమ్ వీక్ ఉంటుంది కాబట్టి తొందరగా ఫాలో అవుతుంది. కానీ నాన్నగారికి తాతగారికి ఫుల్ హెయిర్ ఉండి మనవడకో కొడుకో లేకుండా రోజులు కూడా ఉన్నాయి చాలా. అంటే ఖచ్చితంగా అది ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఫ్యామిలీలో ఎవరికొకరికి మదర్కి వీక్ ఉన్నా కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మదర్ కాన్స్టిట్యూషన్ డామినేషన్ అయితే మదర్ హెయిర్ స్టైల్ వస్తుంది. సో ఫాదర్ కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ అయితే ఫాదర్ అంటే మన బాడీలో ఏ కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఓవులేషన్ ప్రాసెస్లో ఫాదర్ మదర్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఏది డామినేషన్ అయితే అది మీ నేచర్ వస్తుంది. మదర్ నేచర్ డామినేషన్ అయిందనుకోండి ఆ ఓవులేషన్లో మీ నేచర్ మదర్ లాగా ఉంటుంది. సపోజ్ ఫాదర్ లాగా మీ నేచర్ వచ్చి ఫాదర్ డామినేషన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు అంటుంటాం ఫాదర్ లాగా ఉన్నాడు మదర్ లాగా ఉన్నాడు కనుక వాళ్ళ యొక్క జెనెటికల్ డామినేషన్ యొక్క కాంబినేషన్ బట్టి ఇదంతా కూడా జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా జనరల్గా ఉంటాయి. అవన్నీ కూడా హెయిర్ ఫాలింగ్ అనేది హోమియోపతిలో వండర్ఫుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ వండర్ఫుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా కేసెస్లో డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం ఏంటి కనుక ఇంటర్నల్ మెడిసిన్ ట్రీట్ చేసుకోవాలి. హెయిర్కి జనరల్ నార్మల్ ఆయిల్స్, ఆయిల్ అనేది ఓన్లీ టెంపరీగా మీకు సూతనింగ్ చేసే దానికి పనికి వస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ స్ట్రెంథనింగ్ యువర్ రూట్. సో మనం మోడర్న్గా ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. సో దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే మీకు చాలా వరకు మీకు హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి.